హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిమోని అఫీషియల్. ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి మేము ట్రిప్ అయితే వెళ్తున్నాం. అంటే అమ్మవారికి మొక్కు అయితే చెల్లించాలనుకుంటున్నాం. అక్కడికి వెళ్తున్నాము ఫ్యామిలీ మెంబర్స్తో. నేనైతే రెడీ అయిపోయాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. నేను ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్తో. నా ఫుల్ బ్లాగ్ చేయకుండా చూడండి, ఓకేనా? డోంట్ మిస్. మా తమ్ముళ్ళు, మా వదిన వాళ్ళ పాప, మా పిల్లి, మా మామయ్య వాళ్ళ బాబు, మా పాప అందరం కలిపి వ్యాన్ అయితే వెళ్ళిపోయాము. ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. వచ్చే ముందు అయితే అమ్మవారికి కాలు కడుక్కొని వెళ్ళాలి, దూరం నుంచి వస్తాం కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా అమ్మవారి గుడి. ఇక్కడ చాలా బాగా ఫేమస్, చాలా బాగుంటుంది గుడి. అయితే గుడి దగ్గర అయితే చాలా వరకు మనకి ఎలాంటి కోరికలు ఉన్నా కూడా తీరుస్తుంది అమ్మవారు. చాలా బాగుంటుంది, చూడండి, వచ్చేయండి. ఈ ప్లేస్ అనేది పూడిమార్క దగ్గర, మా విలేజ్, మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అక్కడది. మేమైతే అమ్మవారికి అన్ని మొత్తం ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. ముగ్గురు అమ్మవార్లకి కూడా తాంబూలంలో రెడీ చేసినాం అమ్మ నేను కలిపి. ఫస్ట్ అయితే గంటాలమ్మ అనే అమ్మవారు ఉంటుంది. ఫస్ట్ ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత దుర్గాదేవి అమ్మవారు, తర్వాత ఏమొచ్చి తర్వాత సత్తమ్మ తల్లి అమ్మవారు ఉంటుంది. ఫస్ట్ అయితే మేము గంటాలమ్మ అమ్మవారి దగ్గరికి మా అమ్మ తాంబూలం తీసుకొని వెళ్ళిపోయింది. తర్వాత నేను కూడా వెళ్ళిపోయాము. అక్కడ పూజ అయిన తర్వాత మొత్తం పూజ అన్నీ చేసుకున్నాం. అప్పుడు అయితే అమ్మవార్లు అయితే కొంచెం భయంకరంగా ఉండేది. మనం అయితే దగ్గర కూడా వచ్చేవాళ్ళం కాదు, అలా ఉండేది. ఇప్పుడు మొత్తం అంతా మారిపోయింది. అమ్మవార్లు కూడా మనం కొంచెం బాగుంటుంది. సెకండ్ ఇది దుర్గాదేవి అమ్మవారు, మా ఇంటి అమ్మవారు ఈవిడ. మేము ఫస్ట్ నుంచి అమ్మవారికి పూజ చేస్తాం. మేము అయితే చాలా బాగా పండగలు చేసుకుంటాం. శివరాత్రికి అయితే చాలా బాగా అమ్మవారికి ఎక్కువగా పూజలు చేసుకుంటాం. ఘటాలు అన్నీ కూడా మేము పెట్టి పూజ చేస్తాము. మా ఇంటి అమ్మవారు ఇలవేల్పు దుర్గాదేవి అమ్మవారు. మూడో అమ్మవారు ముత్యాలమ్మ తల్లి అమ్మవారు. అమ్మవారు చూసారా ఎంత అందంగా తయారు చేశారో, మనం చూడడానికి అస్సలు నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఇది నాలుగో అమ్మవారు, బాపన అమ్మవారు. ఈ అమ్మవారికి ఏంటంటే స్పెషల్, అమ్మవారికి గుడి అయితే చాలా బాగా కట్టారు, చాలా గ్రాండ్గా. నాకైతే ఫస్ట్లో అలా ఉండేది కాదు. మేబీ నేను వచ్చి ఒక 5 years అయిపోతుంది వచ్చి ఈ అమ్మవారికి గుడి. అమ్మవారు అయితే విగ్రహం కడితే ఒప్పుకోలేదంట, ఊరికి ఏదో అయ్యిందంట. విగ్రహం కడితే అమ్మవారు అసలు ఒప్పుకోలేదు. అందుకు అమ్మవారిని ఎలా అయితే తను నిలిచారో అలానే ఉంచారు. అమ్మవారి టెంపుల్ కూడా ఇలానే ఉంది, చూడండి. అమ్మవారు రియల్ రూపంలో ఉంది. చాలా దగ్గర విగ్రహాలు చూపించాను కదా, ఇదైతే అమ్మవారు రియల్గానే ఉంది. అమ్మవారు పూజ అయితే చేసేసుకున్నాము. నెక్స్ట్ నేను చెప్పాల్సింది, మా తమ్ముడు ఏమొచ్చి నన్ను కామెంట్ చేస్తున్నాడు. వాడే చెప్పేస్తున్నాడు ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి. చూపిస్తున్నాం కదా, అది అమ్మవారి టెంపుల్, అక్కడికి వెళ్ళాలి. విగ్రహాలు చూడండి ఎంతగా. అప్పుడు ఫస్ట్ వేళ అయ్యింది అక్కడ, ఆఫ్టర్ మేము వెళ్ళాము. అంత విగ్రహాలు చాలామంది వచ్చారు. టెంపుల్ ఇది 5వ అమ్మవారు. ఈ అమ్మవారి పేరు నాగురమ్మ అమ్మవారు. చాలా మహిమగల అమ్మవారు. ఈ అమ్మవారికి ఏంటంటే ఏమైనా చీర కానీ ఏమైనా మొక్కుకున్నా కానీ మేము మన ఇంటికి తీసుకెళ్ళకూడదు, అక్కడే వదిలేయాలి. ఇది బావి, అమ్మవారు అప్పట్లో అంటే స్నానం చేసేవారట అక్కడ బావిలో, మేము చూసాము. పూజ అయితే ఇది అమ్మవారు స్నానం చేసే నుయ్యి. పోతురాజు చూడండి ఎలా ఉన్నారు అమ్మవారి ఎదురుగా. ప్రతి అమ్మవారికి పోతురాజు ఉంటారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారి టెంపుల్ దగ్గర పూజ కంప్లీట్ అయిపోయింది. నాగురమ్మ అమ్మవారు. ఇక్కడ ఏంటంటే మొత్తం పండిస్తారు. నేను చెప్పవలసిందంతా ఇద్దరు చూపిస్తారు. నాకైతే పన్నే అనిపించింది కదా, అక్కడ అనేది ఉప్పు తయారవుతుంది. మీకు అక్కడ చూస్తే వైట్గా ఉప్పులు కూడా ఉంటుంది. అక్కడ పెట్టేసి పాప థ్యాంక్స్ అని అంటుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మేమైతే ఆ ట్రిప్. మొక్క అయితే మొత్తం క్లియర్ అయిపోయింది. అమ్మవారు చూడండి, పూడి మార్కులలో
పూజ అయిపోయిన తర్వాత ప్లేస్లో ఆగి మేమైతే భోజనం అయితే చేసాం. బిర్యానీ, చికెన్, తర్వాత చపాతీ, పరోటా ఇవి పట్టుకుని ఎంజాయ్గా తినేసి అక్కడ దగ్గరలో ఉన్న మా రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్ళాము. మా డాడీ హాయ్ చెప్తున్నారు. అక్కడికి వెళ్ళాము. వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఏంటంటే మా నాన్నమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇల్లు, అది మాకు పెద్దిల్లు లెక్క. మేము పెద్దింటి దగ్గర ఏంటంటే మేము అక్కడ దీపం చెప్పాను కదా, ఇది పెద్దిల్లు. ఇది మా నాన్నమ్మ వాళ్ళ రిలేటివ్స్. ఇది పెద్దిల్లు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ దీపం పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకో ఇల్లు ఉంటుంది, ఆ ఇంటి దగ్గర పెట్టాలి. ఇది సెకండ్ ఇల్లు. ఇక్కడ మనం పెట్టాలి ఇల్లు, ఇక్కడ మనం దీపం పెట్టాలి. రెండు ఇళ్ళ దగ్గర కూడా పెట్టిన తర్వాత అప్పుడు మనకి ఇది అవుతుంది. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మేము వచ్చినా కూడా అక్కడ 5 దేవుళ్ళకి పూజ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ 2 ఇళ్ళకి కూడా మేము దీపం పెట్టుకొని అప్పుడు మేము వెళ్తాము. మా అమ్మ అయితే దీపం పెట్టేస్తుంది. అక్కడ మా తాతయ్య ఉన్నారు, మా నాన్నమ్మ వాళ్ళ తమ్ముడు అతను. మా తాతయ్య చనిపోయారు. ఆయన ఫోటో చూసి చాలా డేస్ అవుతుంది. దానికి కూడా వీడియో తీస్తాను. థ్యాంక్ యూ చెప్పు. ఇది గాజువాక దగ్గర పూరిలా ఉంటుంది. ఇక్కడ టెంపుల్ కట్టారంట. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం. మా డాడీకి తీసుకెళ్ళమంటే తీసుకొచ్చారు ఈ ప్లేస్కి. ఇక్కడైతే ప్లేస్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ కూడా. అక్కడ వాళ్ళు డ్యాన్సులు నెక్స్ట్ కోలాటం అన్నీ కూడా ఆడుతున్నారు. చుట్టూ కూడా ప్లేస్ కూడా లొకేషన్ కూడా చాలా బాగుంది. లక్కీగా మేము వెళ్ళడం రైనీ సీజన్ అయినా సరే రైన్ అస్సలు పడలేదు. మా పూజలు అన్నీ కంప్లీట్ అయిపోయి మేము వెళ్ళినప్పుడు కూడా ఏమీ పడలేదు. ఆఫ్టర్ మేము ఇంటికి వచ్చిన తర్వాత పడింది. చాలామంది జనాలు అయితే ఉన్నారు. మా పాప చూసారా దండం పెట్టేస్తుంది దేవుడికి. దండం పెట్టమ్మా అంటే దండం పెట్టేస్తుంది దేవుడికి. ఈ అమ్మవారు డ్యాన్సులు వేశారు, కోలాటం ఆడారు. దేవుడికి లోపలికి తీసుకెళ్ళకూడదు, బయట నుంచే మనం వీడియో తీయాలి కాబట్టి బయట నుంచి తీసాను. పూరి తర్వాత అక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. మొత్తం అంతా మంచి మంచి కలంకారీ డ్రెస్సులు, విగ్రహాలు, దేవుడివి విగ్రహాలు, జగన్నాథ స్వామి విగ్రహాలు, నెక్స్ట్ శారీస్, ప్యూర్ కాటన్ శారీస్, టాప్స్, జీన్స్ చాలా చాలా బాగున్నాయి. చాలా కొనాలే కానీ బోల్డ్ ఉన్నాయి. పౌచులు, పర్సులు, హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, క్లిప్స్ అన్నీ కూడా ఉన్నాయి అక్కడ మంచి మంచికి. కానీ తక్కువ ప్రైజ్కే ఉన్నాయి. బాగుంది. అవి కూడా మంచి మనకి ఎక్కడో దొరకలేని ఇలాంటి ఎగ్జిబిషన్లోనే కదా దొరుకుతాయి. పాప అయితే బండి ఎక్కించమని గోల చేసింది. బట్ దానికోసం నేను ఎక్కించాను. భయపడను, అది ఫాస్ట్గా కానీ హాయ్ హాయ్ అని చెప్పి ఫైనల్గా అయితే మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.